మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సిట్టు అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు. ఏం సార్ ఇప్పుడు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ను ఏం చెప్తారు? ఎందుకంటే తీవ్రమైనటువంటి విమర్శలు కూడా ప్రభుత్వం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మీరు చూస్తుంటారండి, గత వైసీపీ పాలనలో ఏ విధంగా అరాచకం చేసినాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీకు తెలుసు. అరెస్టు పైన ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడడం అతను ఎప్పుడూ నైజం. అతను పుట్టుకతో వచ్చినది ఏదంటే బ్లాక్మెయిల్ చేయటం కానీ, అధికారులని బ్లాక్మెయిల్ చేయటం కానీ, లేదంటే వేరే విధంగా వెళ్ళటం కానీ. అంటే మీకు చూసుంటాం పాతకాలం సామెత, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని, ఆ లెక్క అండి అతను. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అతను. అంటే ఒకటి ఇప్పుడు నోటీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రకరకాలుగా ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి. అసలు లుక్అవుట్ ఇవ్వాల్సినంత అవసరం ఉందంటారు అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఇక్కడ ఉండి కూడా? అంటే ఒకటండి, లుక్అవుట్ అనేది కేసులో డౌట్గా ఉండే వాళ్ళపైన ప్రతి ఒక్కరు ఇస్తారండి. మాకుండే చంద్ర నియోజకవర్గంలో ఉండే ప్రజల అభిప్రాయం ఏమంటే, నాకు రాత్రి తెలుసుకున్న విషయం, ఇతనికి లుక్అవుట్ ఇచ్చింది కూడా తెలుసంట. తెలిసి వాంటెడ్గా డ్రామా అందరికంటే ముందు నేను అరెస్ట్ అవుతే నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి వస్తుందనే ఉద్దేశంతో వెళ్ళాడంట. చంద్ర నియోజకవర్గంలో రాత్రి నాకు 10 గంటలకు చేశారు అన్న. అతనికి ఎప్పుడో నెల ముందే తెలుసు లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది, అంటే ఒక 20 రోజుల ముందే తెలుసు అతనికి లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది. దానిపైనే ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయంటే కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, ఇట్లనే వెళ్తే లుక్అవుట్ నోటీసులు ఉంటే అరెస్ట్ చేస్తారు, అందరికంటే ముందు నేను ముందుపోతే జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు సింపతి వస్తుందన్న ఉద్దేశంతో చేశాడని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులే చంద్రగిరి ప్రజలు టీ షాపుల ద్వారా మాట్లాడుకుంటే మా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు మాకు చెప్పారండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అటు బెంగళూరు నుంచి కొలంబోకి ఒక ప్లాన్, అంటే టూరిజంగా లేకపోతే సరదాగా విహారయాత్రకి వెళ్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అరెస్ట్ చేసి లేదా అక్కడ ఆ నిలుపుదల చేయాల్సినంత అవసరం ఉందా? అంటే ఏ ఉద్దేశంతోనే ఆయన సింపతీస్ కోసం చేస్తున్నదా, లేకపోతే పారిపోవాలని మీరు ఏమైనా అభిప్రాయపడ్డారా? అంటే తప్పు చేసిన వ్యక్తి అతను పారిపోవాలనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ప్రభుత్వం మీరు చూస్తుంటారు, సంవత్సరం రోజులు అయింది, సంవత్సరం రోజులు 1 నెల అయింది, ఏ రోజు కక్ష సాధింపు పోలా. మీకు తెలుసు, రాష్ట్రంలో నన్ను చంపాలనుకున్న వ్యక్తి కుటుంబం అతను, కర్మకర్త అతను చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చేయించడం జరిగింది. అటువంటిది కూడా మేము శాఖాపరంగా, న్యాయపరంగా ఏముందో ఆ విధంగా వెళ్తున్నాం, కానీ మేము ఎక్కడ కక్ష సాధింపు చేయలే. కాబట్టి ఇది కక్ష సాధింపు కాదండి, ఎవరెవరు ఉన్నారు ముద్దాయిలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అంతే అండి. మీ ప్రభుత్వం ఏమో కక్ష సాధింపు కాదని చెప్తుంది. చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కంప్లీట్గా ఇది కావాలనే చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేయడానికి, కక్ష సాధింపు కోసమే మా నాన్న అరెస్ట్ అనేది అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఎక్కడ కానీ భయభ్రాంతులు చేయాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు మాకు కానీ అవకాశం ఇచ్చుంటే వేరే విధంగా ఉంటుందండి. మాకు ఆ అవకాశం వీలు. రెండోది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు నేర్పించింది ఒకటే, ఎన్డీఏ కుటుంబాలు అందరికీ ఈ ప్రజాస్వామ్యంగా, న్యాయపరంగా, శాఖాపరంగా వెళ్దాం, ఎవరిపైనా కక్ష సాధింపొద్దండి. వాళ్ళు చెప్పే మాటలంతా వాళ్ళ పబ్లిసిటీ కోసం తప్పించి వేరేది లేదు. అంటే ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ అనేది పోలీసులో సిట్టో చేసినటువంటిది కాదు, తనకు తానుగా అరెస్ట్ చేయించుకోవడానికి చేసినటువంటి పక్క ప్లానింగ్ అనుకోవచ్చా? అంటే పోలీసు సిట్టు అధికారులు అనేది కేసు ఉండేది లేదు, ఇంకా మనకి దానికి సంబంధించి ఛార్జ్ షీట్ మాకు ఇంకా తెలీదు. కానీ అక్కడ టీ షాపుల దగ్గర వైసీపీ నాయకులు, అక్కడ ఉండే చంద్ర నియోజకవర్గంలో ఉండే ప్రజల మాట్లాడుకుని రాత్రి నాకు 9 గంటలకు, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా మాకు కూడా, వాళ్ళు చెప్పడం ఏమంటే, అన్నా ఇతనికి 20 రోజుల ముందే తెలుసంట, అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అంటే పోలీసు వారు అరెస్ట్ చేయకపోతే అట్లా వెళ్తే ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సింపతి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్నారు. ఇంకా ఛార్జ్ షీట్ ప్రకారం కేసులో ముద్దాయి ఉన్నాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో నీట్గా రాశారండి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పేపర్లు వచ్చింది. ఏ 38, 39 ఉంది కాబట్టి ముద్దాయి ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా అరెస్ట్ చేయాల్సిందే కదా. దాంట్లో ముద్దాయిని నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఎవరు చేసినా ముద్దాయి అయినప్పుడు దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ప్రకారం తీర్పు ఉంటుంది. ఆ సెక్షన్స్లో మామూలుగా ఒక కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ కేసు ఇట్లాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే లుకౌట్ నోటీస్ ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు, విదేశాలకు వెళ్ళకూడదని ఇస్తారు. దానిలో భాగంగా ఇచ్చుండొచ్చు అందరికీ, ఇంకొకటిగా వేయలే కదా, అందరికి ఇచ్చుంటారు. దాంట్లో ఆ కేసులో ఉన్న 20 మంది, 10 మంది, 40 మంది, 50 మంది ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చుంటారు. ఈయనేం ఇది కాదు కదా, ఈయనేమైనా ఏ1 కాదు, ఈ కాదు కదా, దాంట్లో ఉండే ప్రకారం ఇచ్చారు. అంటే ఇక్కడ చూస్తే అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి 4 అనుచరులు, ముఖ్యంగా బాలాజీ కానీ, నవీన్ కానీ, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నా ఎందుకు చెవిరెడ్డి విషయంలో ఇంతవరకు ఆలోచించారు? అంటే చట్టపరంగా పోవాలన్నా, లేకపోతే టైం కోసం వేచి చూసారా అని అనుకోవచ్చా? నాకు తెలిసి పేపర్లో చూస్తే బాలాజీ వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేయలేదండి, ఊరికే వాళ్ళు డ్రామా ఆడుతున్నారు.
ఎవరైతే తీసుకొని పోయి మాట్లాడారో వాళ్ళు మాట్లాడటం జరిగింది. మీకు తెలుసండి, ఏదైనా ఒక శాఖ దర్యాప్తు చేస్తే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దర్యాప్తు దాంట్లో భాగం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం కూడా బాలాజీ కానీ నవీన్ కానీ వీళ్ళ ఆస్తులు కోటాను కోట్లు సంపాదించారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి అనేది ఒక తీవ్రమైనటువంటి విమర్శ మీ వైపు ప్రభుత్వ వైపు నుంచి అధికారులు కూడా చెప్తున్నటువంటి ఏమంటారు ఈ అక్రమాస్తులకు సంబంధించి? బాలాజీ నవీన్ అనే కాదని ఇంకా చాలా మంది ఉన్నారు. కడపలో మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్డీఓ కిరణ్ అనే వ్యక్తి కోట్లాది కోట్లు సంపాదించి ఇతనికి పక్క రాష్ట్రం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, దుబాయ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉంది, ఇంకా ఉండారండి. వీళ్ళు కాకుండా ఇంకా కొందరు ఉండారండి. అన్నీ కూడా బయట వస్తాయి కదా. ఇప్పుడు సిట్ విచారణకు సంబంధించి గన్మ్యాన్ మదన్ రెడ్డి నన్ను బలవంతంగా చెవిరెడ్డి మీద ఫిర్యాదు చేయబన్నారు, దీంట్లో ఆ సంబంధం ఉన్నట్లుగా, నేను చేయనందుకే నన్ను కొట్టారని ఒక లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు అసలు ఆ మదన్ రెడ్డి? ఇప్పుడు మదన్ రెడ్డి ఇచ్చాడు అంటున్నారు కదా, ఎవరు కానీ ఒక పోలీస్ అధికారి ఎవరిని ఈ కాలంలో ఎవరిని కొట్టట్లేదు. కూర్చోబెట్టి అడుగుతారండి. ఇదంతా చెవిరెడ్డి ప్లాన్ అండి. చెవిరెడ్డి అతను చెప్పాను కదా మీకు, అతను ప్లాన్ ప్రకారం పోతుంటాడని. ప్లాన్లో భాగంగా పాపం మదన్ బలిపసేయాడు. మదన్ పైన ఏ విధంగా కేసులు ఉన్నాయి, ఏ విధంగా అక్కడ ఉన్న ఆస్తులు రాసుకున్నాడు నిన్న ఈరోజు చూసాం. ఒక ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీ సిమ్స్ హాస్పిటల్లో స్పెషల్ రూమ్ 2000 రూపాయలు ఒక రోజు కట్టి ఎట్లుంటున్నాడండి. సిమ్స్లో ఈరోజు హాస్పిటల్లో రోజుకు 2000 రూపాయలు స్పెషల్ రూమ్ తీసుకొని ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అండి? గన్మ్యాన్కి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయనుకోలేదు. అంటే అదేండి, ఆ ప్రభుత్వంలో చెవిరెడ్డి హవా జరిగేటప్పుడు చెవిరెడ్డికి సంబంధించిన వేర్లు ఈ విధంగా ఉన్నాయండి. నా పైన దాడిలో కూడా ఈ వేర్లన్నీ ఒకటయ్యారండి. దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను బతికి బయటపడినా. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కానీ మా చిన్న ఆయన లోకేష్ బాబు గారి యొక్క కృషితో ఆ రోజు నేను అన్నిటి నుంచి బయటకు వచ్చానండి. అంటే అటు చెవిరెడ్డితో పాటుగా అతనికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా అక్రమాస్తులు, భూదందాలు ఇవన్నీ చేశారు. వీళ్ళ మీద అంటే లిక్కర్ స్కామ్ కాకుండా ఇతర కేసులు ఏమన్నా బుక్ చేసి వీళ్ళని అరెస్టులు చేసే అవకాశం ఏమన్నా? అంటే మీకు తెలుసండి, ఆల్రెడీ దొంగ ఓట్లు అనేది చాలా పెద్దదండి. చంద్ర నియోజకవర్గం నుంచే దొంగ ఓట్లు స్టార్ట్ అయిందండి. ఈ దొంగ ఓట్ల పైన నేను సిఐడికి ఇచ్చి అన్నీ ఇచ్చానండి. బిల్లు కూడా ఒకటి వేసానండి. దీన్ని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా సిబిఐకి కూడా పంపించాలని వేసానండి. దీంట్లో అందరూ వస్తారండి. ఇంకా ఎవరెవరు వాళ్ళ స్థాయికి తగినట్లు అతనికి బినామీలు ఉన్నారో అన్నీ కూడా వస్తాయి కదా బయట. థ్యాంక్ యూ. అంటే ఓవరాల్గా చూస్తే అటు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం తనను అరెస్ట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామాలో భాగంగానే ఈ విధమైనటువంటి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అరెస్ట్ అవ్వడం చేసినటువంటి పరిస్థితి. అంతే తప్ప అరెస్ట్ చేయాలనుకుంటే సంవత్సరంలో ఎప్పుడో చేసేవాళ్ళని, అటు చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సింది ఏదైనా కూడా జరిగి తీరుతుందని అటు ఆ చంద్రగిరి ఎమ్మెల్యే నానిగారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.